సో ఇక నాగార్జున ఎపిసోడ్ గురించి మీకు చెప్పాలండి. నాగార్జున ఇప్పుడు ఏంటంటే తన పరువు ఎక్కడైతే పరువు ఆల్రెడీ గంగలు కలిసిపోయింది. కేటీఆర్ గానికి అసలు పరువే లేదు వానికి. ఆ పరువు మొత్తం కూడా రాష్ట్రాంగం మొత్తం పోతే ఇప్పుడు ఈ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల జాతీయ మీడియాలో వచ్చినటువంటి చర్చల వల్ల ఓహో ఈ కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేసిండా, హీరోయిన్లకు అవకాశం లేకుండా చేసిండా అనేది ఒక దాంట్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఈ ఎపిసోడ్ వల్ల నాకు తెలిసి కొండా సురేఖకు కొంత ఇబ్బంది కలుగుతుండొచ్చు కాక, కానీ ఆమె ఆల్రెడీ ఇంకో 4 సంవత్సరాలు రాజకీయాలు ఉండే తర్వాత వాళ్ళ బిడ్డను ఎవరు దించేటట్టే కనబడతా ఉంది. సో ఆమెకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది? ఆమె నెక్స్ట్ టైం ఇంకా మేము మంత్రి పదవులు అనిపించుందా లేకపోతే ముఖ్యమంత్రి పదవి అనిపించుందా? ఏది లేదు కదా. సో ఈ తరుణంలో ఎక్కువ డ్యామేజ్ కేటీఆర్కి జరిగింది జాతీయ వ్యాప్తంగా. ఇది అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ ఇంకా 20 సంవత్సరాలు రాజకీయాలు ఉంటాడు. సో కాబోయే ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయనను ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. సో ఈ తరుణంలో సురేఖ చేసినట్టు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు సురేఖను టార్గెట్ చేస్తున్నప్పుడు కూడా దాని వెనకాల చర్చ అంతా కూడా ప్రజలు జరుగుతున్న చర్చ అంతా కూడా ఏంటి అంటే హీరోయిన్ల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేసినా, హీరోయిన్లను లొంగ తీసుకున్నాడా అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉన్నటువంటి విషయం ఒక్కసారి మనందరం కూడా గమనించాలి. సో అందుకే కొండా సురేఖకు పెద్ద వచ్చినటువంటి డ్యామేజ్ కానీ ఆమెకు వచ్చేటువంటి మైలేజ్ కానీ ఏమీ లేదు. దీనివల్ల కేవలం సరే కొంత తప్పు జరిగిందని తెలంగాణ సమాజం గుర్తించింది. మా అంటే 2-3 రోజులు ఉంటుంది ఈ విషయం. ఇంకొక వైపు నాగార్జున మీరు రాసి పెట్టుకోండి, ఇంకో కొన్ని రోజుల తర్వాత నాగార్జున ఏదైతే పర్మిషన్ దావా ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుంటాడు. అందులో ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు. ఎందుకంటే నాగార్జున కనుక ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని ముందుకు పోతే నాగార్జున యొక్క ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసేటువంటి అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు అన్ని రకాలై అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఆల్రెడీ ఒక కేసు ఎన్కన్వెన్షన్ మీద ఒక కేసు బుక్ అవుతుంది. సో తర్వాత ఇంకా చాలా కూడా బయటపడే అవకాశం ఉంది. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres ఉంది, 2 ఉన్నాయి. ఈ రెండిట్లలో ఒకసారి కనుక కరెక్ట్గా ల్యాండ్ సర్వే చేస్తే కనుక దానిలో 30% ల్యాండ్ అంతా కూడా ఇది కాదు, ఆ 30% ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసుకున్నాడు. సో అవన్నీ కూడా బయటపడతాయి, ఒక్కొక్కటి కూడా అన్నీ బయటపడతాయి. ప్రభుత్వం కూడా ఒకవేళ పరువు నష్ట దావా సరే ఇదేదో కంటి తుడుపు చర్యలుగా కోర్టులో వేసిండు అయిపోయింది, మరికొద్ది రోజుల్లో దాన్ని విత్డ్రా చేసుకుంటారు నో డౌట్. ఎందుకంటే రాజకీయ నాయకులు సంబంధించిన అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా పోవడానికి ఎవరు డేర్ చేయరు, దానిలో సినిమా వాళ్ళు అసలే డేర్ చేయరు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రకమైనటువంటి భావన ఉంది అందరికీ. ఎందుకంటే డ్రగ్స్కు అడ్డాగా, అమ్మాయిలకు అడ్డాగా, ఇంకేదో దానికి అడ్డాగా అనే కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఈ కోణంలో ఎవరైతే వీళ్ళందరూ ట్వీట్లు చేశారో చిరంజీవి నుంచి మొదలు వీళ్ళందరూ కూడా రాసి పెట్టుకోండి, అందరూ మళ్ళీ పోయి రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాల్సిందే, రేవంత్ రెడ్డి చొరాల్సిందే తప్ప వేరే ఏం లేదు. అంతా కూడా తాత్కాలికంగా మా పరువు ఇక్కడ గంగలవలసిన ఉద్దేశంతో పరువు నష్టం దావా అవి వేయడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం లేదు ఇక్కడ. సో ఖచ్చితంగా నాగార్జున కూడా త్వరలో కేసు రిటర్న్ తీసుకోబోతున్నాడు, రాసి పెట్టుకో, తీసుకుంటాడు కూడా, అందులో నో డౌట్. ఎందుకంటే ఆయన లొంగక తప్పదు, ప్రభుత్వాలకు, ప్రభుత్వ అధినేతలకు, రాజకీయ నాయకులు లొంగక తప్పదు. ఎందుకంటే ఆయన అక్రమాస్తులు అలాంటివి, ఆయన అరాచకాలు అలాంటివి. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఇక ఈజీగా ఎవరైనా దొరుకుతారు అంటే ఈజీగా దొరుకుతారు, డ్రగ్స్ కేసులు దొరుకుతారు, ఇంకేదైనా దొరుకుతారు, ఇంకేదైనా అన్నిట్లలో కూడా దొరుకుతారు. వాళ్ళు దొరకకుండా ఊరుకోరు, వాళ్ళకి తెలుసు ఆ భయం ఉన్నది కాబట్టే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అయితే లిటరల్గా పిషా పోసుకుని వీళ్ళంతా కూడా. కానీ రేవంత్ రెడ్డి గారికి ఎందుకో ఆ భయం లేదు వీళ్ళ మీద, ఆ భయం కల్పిస్తాడు, త్వరలో కల్పించమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఈ తెలంగాణ సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో టికెట్ల విషయం ఏవైతే ఉన్నాయో దయచేసి టికెట్ రేట్లు తగ్గించాలి. రేవంత్ రెడ్డి గారు దయచేసి టికెట్ రేట్లు తగ్గించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఒక మల్టీప్లెక్స్ పోయి సినిమా చూడలేని పరిస్థితి సామాన్యులు, అంత పెద్ద ఎత్తున టికెట్ రేట్ పెట్టి. కాబట్టి దయచేసి ఒక పాలసీ తీసుకురండి, సినిమా టికెట్ రేట్లు తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ప్లస్ కొత్త సినిమాలు ఏవైతే వస్తున్నాయో వాటికి ఏవైతే రాయితీలు ఇవ్వద్దు. మొదటి రోజు ఉన్న టికెట్ రేట్ డబుల్ రేట్ పెట్టేటువంటి పరిస్థితి ఏదో రాష్ట్రపతి తీసుకొస్తుందో దయచేసి అలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా నేనైతే రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటాను. మంత్రి సురేఖ అనవసరంగా హీరోయిన్ సమంత పేరు ప్రస్తావించడమే కాకుండా తాను తన కళ్ళతో చూసినట్టుగా, చెవులతో విన్నట్టుగా ఏదేదో మాట్లాడారు. సురేఖ మంత్రిలోకి తప్పిస్తారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. సీఎం రేవంత్ ఈ వ్యవహారంలో హుందాగా ఉంటున్నారు. వివాదంపై ఆయన స్పందించలేదు. తాను చేసిన తప్పేమిటో సురేఖ ఆత్మపరిశీలన చేసుకున్నారో లేదో తెలియదు. తన నోటి నుంచి వెలువడిన జుగుప్సాకరమైన
వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పడం అవసరం. బేషరతు క్షమాపణలు చెప్పడానికి సురేఖ స్వచ్ఛందంగా ముందుకు రాని పక్షంలో కాంగ్రెస్ పెద్దలైన తప్పు జరిగిందని ఆమె ప్రకటించిన చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఆ బాధ్యత ఉంది అంటూ ఆర్కే గారు చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆర్కే గారు ఆమె ఎందుకు ఆల్రెడీ చెప్పింది, తన వ్యాఖ్యలు ఉపసంహరించడం చెప్పడం జరిగింది, సమంతకు సారీ చెప్పడం జరిగింది, అయిపోయింది, వివాదం అయిపోయింది. మళ్ళీ ఆమె మీద పరువు నష్టం దావేస్తా అంటే ఆమె మళ్ళీ అన్నది అంటే బరాబర్ అంటే మీరు ఇష్టం వచ్చినట్టు పరువు నష్టం దావేస్తా అంటే ఊకుంటారు అనుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణ సమాజం ఏం చేయదు, ఇష్టం వచ్చిన వీళ్ళంతా సౌమ్యులని అనుకుంటే పొరపాటు గుర్తుపెట్టుకోండి. మేము కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా అరాచకంగా ఉండడం కూడా అవకాశం ఉంటుంది విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆర్కే గారు. అసలు నేను ఈ సందర్భంగా చెప్తాను సురేఖ గారికి, మీరు అసలు క్షమాపణ చెప్పొద్దు, అయిపోయింది, మీరు అన్నారు అయిపోయింది, ఉపసంహరించారు, సారీ అన్నారు, అంతా అయిపోయింది, ఇక అంతటితోటి క్లోజ్ చేయండి. ఇక మళ్ళీ మీరు సారీ చెప్పాలి కాంగ్రెస్ పెద్దలు అవి అంటే ఈ తెలంగాణ సమాజం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కూడా దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఆ విషయంలో దయచేసి సురేఖ గారు సారీ చెప్పొద్దు అని చెప్తాను నేను. నాగార్జున ఇప్పుడు సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో పరువు నష్టం కేసులో శిక్షలు పడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తన పార్లమెంట్ సభ్యత్వం కోల్పోవాల్సి వచ్చింది. పరువు నష్టం కేసులు త్వరితగతిన పరిష్కారమై తీర్పులు వెలువడుతూ ఉంటే రాజకీయ నాయకులు తమ నోళ్లను అదుపులో పెట్టుకుంటారు అంటూ ఒకరిని చూస్తాను. ఇది కోర్టులోకి పోతే 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది, అందులో ఆగదు అది. సో ఇవన్నీ తర్వాత ముచ్చట్లు, అవన్నీ ఇప్పుడు కాదు. సో మొత్తానికైతే ఏదో అంటే సురేఖను సపోర్ట్ చేసి ఆమెదే తప్పిన కోణంలో ఈ యొక్క ఆర్టికల్ చాలా స్పష్టంగా కనబడుతుంది. దాని అయితే మేమైతే యాక్సెప్ట్ అయితే చేయం, తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆర్కే గారు. ఎందుకంటే మీరు ఆంధ్రాకు సంబంధించిన దాంట్లో మీరు స్పష్టంగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఆడవాళ్ళని అక్క అని, మగవాళ్ళని అన్న అని సంబోధించే సంస్కృతి తెలంగాణది. అలాంటి తెలంగాణలో సోషల్ మీడియా పుణ్యమని బజారు భాష రాజ్యం వెళ్తుంది. ఇతరులను విపరీతంగా బాధించి అంతులేని మానసిక క్షోభకు గురై కారణమైన మాటలకు మంత్రి సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ చూస్తూ ఉన్నాం. సో దయచేసి మీరు మీ ఆర్టికల్లో మీకు క్షమాపణ చెప్పాలంటే అసలు కేటీఆర్ కదా చెప్పాల్సింది ఫస్ట్, కేసీఆర్ కదా చెప్పాల్సింది ఫస్ట్, అదెందుకు రాయట్లేదు? కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది, దానికి దీన్ని లింక్ పెట్టినా. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మాట జారింది ఎవరు, ఆమె పైన ఇష్టం వచ్చిన ట్రోల్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలి కదా. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు పోయి సురేఖ కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలి కదా ఫస్ట్. తర్వాత దీని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ వాళ్ళిద్దరు క్షమాపణ చెప్పాలి, సురేఖ కాలు మొక్కాలే, మొక్కితే అప్పుడు ఆ వివాదం ఏదో తెలుస్తుంది, బయటకు వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసినప్పుడు మాత్రం ఏం లేదు, ఇప్పుడు ఏమో మాట్లాడితే మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇది కాదు కదా, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను ఆర్కే గారికి చెప్తా ఉన్నాను. తనకు ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా వ్యక్తుల వెనక కేటీఆర్ ఉన్నారన్నది కొండా సురేఖ అభిప్రాయం. వాళ్ళే ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు వేసింది, వీళ్ళ ఆదేశాలు లేకుండా వాళ్ళు ఎట్లా వేస్తారు? అందుకే తాను విలపించిన కేటీఆర్ పట్టించుకోలేదని తన అనుచరులుగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలు మరింతగా ప్రోత్సహించారన్నది ఆమె వాదన. ఆమె ఇంతవరకే పరిమితమై ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. అనవసర విషయాలు ప్రస్తావించడంతో కేటీఆర్ పక్కకు పోయారు. సురేఖ ప్రయత్నం బూమరాంగ్ అయింది. విమర్శలు ఆరోపణలు గురితప్పడంతో కేటీఆర్ సేఫ్ అయ్యారు. సురేఖ ఆత్మరక్షణలో పడిపోయారు. ఆలోచన లేకుండా ఆవేశం మాత్రమే ఉంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఇంతకు నోరు జారడం వల్ల సురేఖ ఏమి సాధించినట్టు? కేటీఆర్కు నష్టం చేయాలకు లాభం. కేటీఆర్కు నష్టం కాదు, గుర్తుపెట్టుకోండి, కేటీఆర్కు లాభం కాదు, నష్టమే జరిగింది. జాతీయ మీడియా ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణ అదేవిధంగా కొంత పాటు ఆంధ్రకి పరిమితం. కానీ ఈరోజు జాతీయ మీడియాలో కూడా ఇది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ విషయం ఎవరు గమనించట్లే. కేటీఆర్కు నష్టం చేయాలనుకుని లాభం చేశారు. తనను ట్రోల్ చేయడం వెనుక కేటీఆర్ ఉన్నారని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఉంటే ఆమెకు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరేది. ఇప్పుడు ఉభయ భ్రష్టత్వం ఉన్నట్టుగా మా పరిస్థితి మారింది అంటూ చూస్తూ ఉన్నాం. సో ఏబిఎన్ ఆర్కే గారు చాలా స్పష్టంగా ఇక మరి ఎవరికి లాభం చేకూరినట్టు అర్థం కాదు, కానీ మొత్తానికైతే కొంత లాభం చేకూరుస్తున్నట్టే అర్థమవుతా ఉంది.